త్వరలోనే నిర్దోషిగా నేను బయటకు వస్తాను. అక్కడ ఇంకా ఛార్జ్షీట్ వేయలేదు. ఈయన కొడుకులు డిసైడ్ చేస్తారా? ఈలోపు ఇంకో వెర్షను, సూట్లు వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వాళ్ళు, టైలు వేసుకునే వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి, అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగం నుంచి తీసేయాలి. ఆహా, 11 కేసులు ఉన్నారా మరి నీకు? నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు? సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఉండాలా? అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నావురా ఎన్నాళ్ళు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా? తీసేస్తారా? ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు, జరుగుతుంది ఇన్వెస్టిగేషను. భోగాల్లో అభియోగం చేసినంత మాత్రాన్ని తీసేస్తారా? ఉద్యోగాలు తీసేస్తారా? కాన్స్టిట్యూషనల్ పోస్టు పీకేస్తారా? ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండమన్నా ఈ సంవత్సరం నుంచి ఎంతో సంయమనం పాటించా. బట్ ఈ పోస్టులో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి, అర్థమైందా లిప్ మూమెంట్? క్వశ్చన్ అండి, మీరు బాధ్యతాయుతమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? చర్చలు తీసేస్తున్నారు మీరు. అమ్మ బాబాయ్, అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి? మీరు అడిగింది ఏంటండి నాని గారు? మీరు మాట్లాడుతున్నారు కదా సార్ దానికోసం. ఆగండి అయితే ఒక 2 నిమిషాలు, ఇది తొందరగా ఫినిష్ చేస్తాను, దానికి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇల్లు వచ్చేటట్టు మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచినీళ్ళు. సో జోక్స్ ఎంజాయ్డ్, ఫైన్. కొందరు వ్యక్తుల పేర్లు కూడా